పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరి ఇప్పుడు మీకంటూ ఎవరు మిమ్మల్ని నా ఇంట్లో చూసుకోవడానికి ఒక మంచి చెడు మా ఇంట్లో ఒక పాప ఉండేది, పని పాప. ఆ పని పాప పిల్లడు నా దగ్గర ఉన్నాడు ఇప్పుడు. వాడు ఏం చేశాడంటే, మా అమ్మ బెడ్ రెడ్ లో ఉన్నప్పుడు మళ్ళీ నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకునే వాళ్ళు లేరు మా మదర్ని. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక మా మదర్ నా దగ్గరకు వచ్చేసింది. మా ఫాదర్ ఇంకా చనిపోతాక ముందు నా దగ్గరకు వచ్చాడు. అమ్మ నేను ఉంటే అమ్మని పూలల్లో పెట్టి పంపించేస్తాను, ఒకవేళ నేను చనిపోతే మీ అమ్మ నాన్న కొడుకు చూడరు, నువ్వు తెచ్చుకోవాలి అని చెప్తే సరే అన్నాను. మా నాన్న చనిపోయిన వెంటనే మా అమ్మని నా దగ్గర తెచ్చేసుకున్నాను. సో ఇన్ని దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ జయశైల గారు, ఒక ఆడ మనిషి తట్టుకోవడం చాలా కష్టం. ఎన్ని రాత్రులు ఏడ్చిన రాత్రులు ఉంటాయి, నిద్రపోయిన రాత్రులు, ఇప్పుడు కూడా తినని మీరు రాత్రులు. మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, మనం ఏం చేయగలం? ఇప్పుడు అట్లాని మనం సూసైడ్ చేసుకోలేం కదా. అట్లా సూసైడ్ చేసుకునే సూసైడ్ పక్కన పెట్టండి, అసలు దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఒక అందుకే ఉమెన్ కి కష్టమే. చాలా కష్టం. ఐ డూ ద మెడిటేషన్. బోర్ని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి కదా 4 గోళ్ల మధ్య. ఇంత స్టార్డమ్ ఇచ్చావు, బట్ పర్సనల్ లైఫ్ లో మొత్తం డెఫినెట్ గా ఆడవాళ్ళని జన్మం ఎత్తితే ఏ విషయం తెలుసుకుంటే ఇప్పటికి మీకు కన్నెంబడి నీళ్ళు వచ్చాయంటే ఏమని చెప్తారు? లేదు, మా అమ్మ ఆ రోజు చదివించుంటే ఈ రోజు ఇది వచ్చిండేది కాదు కదా అని. ఒకసారి మా అమ్మ చనిపెట్టబడింది, నీకెవరు బ్రహ్మరాత రాయలేదు, రాత నేనే రాశాను, క్షమించు అని. అమ్మ ఆ మాట అన్నప్పుడు వస్తాయండి, కంట్రోల్ definitely. చేసుకోవాలి. నేను వైఎస్ఆర్సీపీ మీటింగ్ లో, ప్రెస్ మీట్ లో ఉన్నాను, మా మదర్ ఇక్కడ చనిపోయింది చెన్నైలో. అట్లా అట్లా అలా కళ్ళలోనే ప్రాణం. ఏడ్చి డ్రై అయిపోయింది ఇంకా. అంతే. ఆయన చూడ్డానికి బాడీ పెద్దది కానీ మనసు మాత్రం చిన్నది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరైనా ఏదైనా ఏడ్చేస్తాను, అన్న ఏడ్చేస్తాను, దుఃఖం చూడలేను. స్టోరీ చెప్తుంటే అదోలా ఉందండి నాకే. రామానాయుడు గారు కూడా అన్నాడు, సినిమా ఫీల్డ్ నేను వద్దాను లేదు శిలా, నువ్వు వాడి వెనకమ్మడిపోయాడు, ఏం చేయమంటావు కర్మ రాత అని. మళ్ళీ రామానాయుడు గారే హైదరాబాద్ లో రా అని నన్ను హైదరాబాద్ కి రప్పించారు. గ్రేట్. ఇది తట్టుకొని ఇంత దూరం వచ్చారు మీరు అసలు. వచ్చాను, కానీ ఇక్కడ వాతావరణం మనకు నచ్చడం లేదు. ఎందుకంటే చెన్నై మీకు తెలిసి ఉంటది, వాట్ ఈస్ ద చెన్నై మెంటాలిటీ ఆఫ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, అక్కడ ఫుడ్ కానీ మీరు వచ్చి ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, అక్కడ పద్ధతులు ఏంటని మీకు తెలుసు. అవును. ఇక్కడ పద్ధతులు, ఇక్కడ హంగామా ఏంటని మీకు తెలుసు. ఇప్పుడు సేఫ్ ఫైనాన్షియల్ గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది లేదా ఉండటానికి? అప్ అండ్ డౌన్స్. ఈ ఇల్లు ఒకటి కొనేసి అప్పులు పాలైపోయాను, అందుకని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మళ్ళీ మనకు వర్క్ వస్తుంది. మరి సంపాదించిన ఆస్తులన్నీ 600 సినిమాలు తీశారు మీరు. అప్పుల్లో వ్యాంప్ క్యారెక్టర్లకి, ఐటమ్ సాంగ్స్ కి మంచి పేమెంట్లు ఉంటాయి. రెమ్యునరేషన్ తక్కువ కదండి. రామారావు గారికి 500 అయితే మాకు ఎట్లా అండి? అప్పుడు మీరు వచ్చిన కొత్తలో రామారావు రెమ్యునరేషన్ ఎంత? మీరు 82 లో వచ్చారు కదా. అవును, అంతకు ముందే ఆయన రెమ్యునరేషన్ ఎంత ఫస్ట్ లో? మీరు వచ్చిన టైంకి బానే ఉన్నాయి కదా, 50,000 30,000. అప్పుడు మనకు తెలియదు కదా, నా వయసు అంతా నేనెంత. రామారావు గారితో కొన్ని ఈ రోజు నేను రామారావు ఫాలో అవుతున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఇంత చెడ్డ పేరు లేదు. నేను మేకప్ వేసుకున్నాక ఆయనలాగే చైర్లోనే కూర్చొని ఉంటాను. నా వల్ల ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్, ఎవరికి ఏది ఉండదు. మళ్ళీ పేకప్ అంటేనే అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తీస్తాను మేకప్.